ఆ దేవదేవునికి కూడా ఈ కూటమి ప్రభుత్వం నిద్ర లేకుండా చేస్తున్నారు అంటూ రోజా గారు అయితే హాట్ కామెంట్స్ చేశారనమాట. సో మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ దేవదర్శనం ఏదైతే జరుగుతుందో తిరుమలలో, అక్కడ దర్శనాలన్నీ కూడా ఇదివరకు పాత ప్రభుత్వం ఉన్నప్పుడు లక్షల సంఖ్యలో జరిగేవి. ఇప్పుడు మాత్రం 60-70 వేలకి పడిపోవచ్చింది. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ బ్రేక్ దర్శనాలు ఇస్తున్నారు. ఇదే మాత్రం కరెక్ట్ కాదు, దేవుడు చూస్తూ ఉన్నాడని చెప్పి ఆవిడైతే చెప్పారనమాట. ఎందుకంటే దేవుడు అన్ని గమనిస్తున్నాడు. సో ఆయన్ని మీరు ఎన్ని ఇబ్బందులు పెడితే తర్వాత రోజు మిమ్మల్ని అన్ని ఇబ్బందులు పెడతారని చెప్పి కూడా ఆవిడ కొంచెం మాట్లాడిందనమాట. సో ఇప్పుడు ఆవిడ మాట్లాడుతున్న మాటలకైతే కింద కామెంట్స్ ఇస్తున్నారు. ఏమ్మా నువ్వు దేవుడి దర్శనాలకి ప్రజల్ని డబ్బులు తీసుకొచ్చి నువ్వు మాట్లాడుతున్నావు వీటి గురించి. సో మీ ప్రభుత్వంలో ఎన్ని అక్రమాలు చేశారు అవన్నీ కూడా దేవుడు చూసే కదా మిమ్మల్ని ఈ పొజిషన్లో పెట్టాడు. సో మరి ఇప్పుడు మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారని చెప్పి ఆవిడ కామెంట్స్కి అయితే ఎదురు కామెంట్స్ చెప్పారనమాట. మరి కూటమి ప్రభుత్వం ఏంటంటే ఆలోచించి జనాల రద్దీ పెరగకుండా ఉన్న టైంలో ఎట్లా తీసుకువెళ్ళాలి అని చెప్పి ఆ ప్లానింగ్తో అయితే నడిపిస్తున్నారనమాట. సో దాన్ని అర్థం చేసుకోకుండా ఇట్లా రోజా గారు ఇట్లా మాట్లాడటం కరెక్ట్ కాదని చెప్పి చాలామంది సోషల్ మీడియాలో అయితే ఏకేస్తున్నారని చెప్పొచ్చు. ఆవిడ మాత్రం ఇంకా మైక్ పట్టుకున్నప్పుడల్లా ఇంకా పాతగా ఆవిడ మంత్రి అని అనుకుంటున్నారేమో, ఎక్స్ మంత్రి అని మర్చిపోయారు ఆవిడ. సో మరి ఎక్స్లో ఇష్టం వచ్చినట్టు ఆవిడ వాగడం కూడా అందరూ కూడా సహించలేకపోతున్నారు. ఎదురు కామెంట్స్ అయితే చేస్తున్నారు అనమాట. మరి రోజా గారు చెప్పిన ఈ కామెంట్స్ అయితే ఎవరు కూడా అంగీకరించలేదు. ఎందుకంటే ఇప్పుడు తిరుపతి దర్శనం అనేది చాలా బాగుంది. ఆ బ్రేక్ దర్శనాలు ఏవైతే ఒక టైంలో అందరం వెళ్ళగలుగుతున్నాము. సో లిమిటెడ్గా ఉంది కాబట్టి అందరికీ యాక్సెస్ దొరుకుతుంది. సో ఒక రోజు పైన రెండో రోజు చూడొచ్చని ఒక ఇదైతే వస్తుందన్నమాట. ఇది వరకు ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో రోజా గారు ఎంతో మందిని డబ్బులు తీసుకుని విఐపీ దర్శనంలో తీసుకెళ్లారని, సో ఇంకా అక్కడ దానిపైన ఎన్నో ఇది చేశారని చెప్పి దాని మీద వచ్చిన సొమ్మునంతా కూడా గత ప్రభుత్వం నాశనం చేశారని చెప్పి కూడా కామెంట్స్ చేస్తున్నారు. సో మరి ఇప్పుడు రోజా గారు మాట్లాడిన మాటలను అయితే ఎవరు కూడా కామెంట్స్కి అసలు ఒప్పుకోవడమే లేదు. మరి రోజా గారు ఆవిడకి సపోర్టర్స్ మాత్రం ఆవిడకి చేసిన పోస్టులకు లైకులు మాత్రం కొడుతున్నారు అనమాట. మరి వైసీపీ సోషల్ మీడియా ఎప్పుడు కూడా డబ్బులు తీసుకుని యాక్టివ్గా ఉండేది వాళ్ళ నాయకుల కోసమే. సో మరి ఆవిడ చేసిన ఈ కామెంట్స్ని అయితే ఎవరూ యాక్సెప్ట్ చేయట్లేదు. మరి చూద్దాం ఇంకేదైనా ఆవిడ ఇట్లాంటి కామెంట్స్ మళ్ళీ చేస్తారేమో.